నమస్కారము. సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ వ్యూవర్స్ కి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఎస్పెషల్లీ వినికిడి లోపం కానీ, చెవులో గుయ్యమని సౌండ్ రావటం కానీ, అలానే ముక్కు మూసుకుపోవటము, సైనస్ ప్రాబ్లము, ఎలర్జీ ప్రాబ్లమ్స్కి, పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఎడినైడ్ టాన్సిల్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలానే గొంతు సమస్యలకి, స్నోరింగ్ కావచ్చు, గొంతులో ఏమైనా ట్యూమర్స్ కావచ్చు, వాయిస్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. గురక అంటే స్నోరింగ్ ఇప్పుడు చాలా కామన్ సిమ్టమ్ అయిందండి అన్ని రకాల ఏజ్ల్లో. ఒకప్పుడు ఏంటంటే గురక అనేది ఓల్డ్ ఏజ్ సమస్యలా ఉండేది. అంటే ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి గొంతులో ఉన్న మజిల్స్ రిలాక్స్ అయ్యి గాలి తీసుకునేటప్పుడు వాటి మూమెంట్ వలన గురక వచ్చేది. కానీ ఇవాళ అన్ని ఏజ్ల్లో ఈ గురక సమస్య పెరిగింది. అందులో ఇది పెథలాజికల్, అంటే దీని నుంచి మనకి వ్యాధి వస్తుందన్నమాట. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్లో ముక్కు మూసుకుపోవటము, నోటితో గాలి తీసుకోవటం, గురక బాగా రావటం, స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి రాత్రిపూట ఏమవుతుందంటే నిద్రలో ప్యాలెట్ అంతా క్లోజ్ కావటం వలన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి స్లీప్ అనేది డీప్ స్లీప్లోకి వెళ్ళరు, బాడీ ఎరోజ్ అవుతూ ఉంటుంది. ఈ డీప్ స్లీప్ లేకపోవటం వలన డే టైం అంతా కూడా వీళ్ళు స్లీపీగా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఫిజికల్ యాక్టివిటీ కానీ మెంటల్ యాక్టివిటీ కానీ డల్గా ఉంటారన్నమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ చూసినట్లయితే ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా ఎక్కువైంది. ఒకప్పుడు పిల్లల్లో ఉండేది కాదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ. మనకు ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్ అనేది దాని సైజు పెరుగుతుంటుంది అన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే బయట వాతావరణంలో ఉన్న పొల్యూషను, అలానే వాతావరణంలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవాళ పొల్యూషన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో చూసినట్లయితే 24 అవర్స్ ఇండస్ట్రీస్ రన్ కావటం కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్ రన్ కావటం కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ జరగటం కానీ, లేదా రోడ్డు డిఫరెంట్ యాక్టివిటీస్ మనం రోజు ప్రయాణించే రోడ్లో జరగటం వల్ల కానీ, లేదా వెహికల్స్ ఎక్కువ ఉండటం వల్ల కార్బన్ పొల్యూషన్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎక్కువగా ఏసీల్లో ఉంటున్నారు, కంప్యూటర్స్కు, వీడియో గేమ్స్కి అటాచ్ అవ్వటం వలన వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన ఆ ముక్కులో ఉన్న సెక్రీషన్స్, పొల్యూటెంట్స్ అక్కడే ఉండిపోయి ఎడినాయిడ్ని సైజు పెంచేటట్టు చేస్తాయి. ఈ పెంచిన ఎడినాయిడ్ మీద వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్ రేటు పెరిగింది, ట్రాన్స్మిషన్ కూడా పెరిగింది. ఒకరి నుంచి ఒకరికి మెయిన్గా ట్రాన్స్మిట్ కావడానికి కారణం ఏంటంటే అది స్కూల్లో క్లోజ్డ్ అట్మాస్ఫియర్ అయినా కావచ్చు, మనం ఇళ్లలో కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నాం. సో ఒకే అపార్ట్మెంట్లో 10-15 ఫ్యామిలీస్ ఉండటం వలన పిల్లలు ఎక్కువ ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో ఒకరి నుంచి ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. మిడిల్ ఏజ్లో చూసినట్లయితే సాధారణంగా ఒబేసిటీ నుంచి ప్రాబ్లం వస్తుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో గొంతులో ఉన్న టాన్సిల్ టిష్యూ పెరగటం, ఫెరింజియల్ టిష్యూ పెరగటం వలన అది నేరో అయిపోయి రాత్రిపూట గురకొచ్చి పెథలాజికల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వస్తుందన్నమాట. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయడం మంచిదిగా. దీనివల్ల మనకి సిస్టమిక్ ఆర్గాన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. కార్డియోమెగలీ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, పల్మనరీ హైపర్ టెన్షన్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, డయాబెటిక్స్ కావచ్చు, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. మెయిన్గా వీళ్ళల్లో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఒబేసిటీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్నట్లయితే వీళ్ళలో కార్డియోమెగలీ అండ్ పల్మనరీ హైపర్ టెన్షన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చినట్లయితే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. వీళ్ళలో ఇంకా ఫైనల్ ట్రీట్మెంట్ మనం హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంత సీరియస్ ఎఫెక్ట్ అయింది. అలానే ఎమర్జెన్సీ కండిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలామందికి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో సడన్గా బ్రెత్లెస్నెస్ వచ్చి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. దీనికి కూడా కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా గురక సమస్య ఉన్నా, ముక్కు మూసుకుపోవటం ఇబ్బంది ఉన్నా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన టెస్టులు చేసి మీకు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ మీ వ్యాధిని ఇంప్రూవ్ చేసి మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ నుంచి నయం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ యూట్యూబ్.